శ్రీహరి, ఆంధ్రప్రదేశ్లో సుదీర్ఘ ఎన్నికల ప్రక్రియకు ఈరోజు షెడ్యూల్ విడుదలైంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో మార్చి 18వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ వస్తే ఏప్రిల్ 11వ తేదీన ఎన్నికలు జరిగాయి. కానీ ఈసారి 2024 ఎన్నికలకు మాత్రం ఏప్రిల్ 13వ తేదీన నోటిఫికేషన్ వస్తే ఏప్రిల్ 18వ తేదీన నోటిఫికేషన్ వస్తుంటే మార్చి మేలో మాత్రం ఎన్నికలు జరుగుతున్నాయి. అంటే మేలో ఎన్నికలు జరుగుతున్నాయంటే దాదాపుగా ఇక్కడి నుంచి 2 నెలల పాటు దాదాపుగా అభ్యర్థులందరూ కూడా ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రక్రియ కోసం ప్రచారానికి తిరగాల్సి ఉంటుంది. నడి ఎండలో ఆంధ్రప్రదేశ్లో ఈసారి ఎన్నికల ప్రక్రియ జరగబోతోంది. ముఖ్యంగా ఈరోజు టెంపరేచర్ అయితే విజయవాడలో 38 ఉంది. ఇంకా రాను కూడా టెంపరేచర్ చాలా ఎక్కువగా పెరుగుతుంది అని చెప్తున్నారు. ఎండ వేడితో పాటు ఎన్నికల వేడి కూడా అధికార ప్రధాన ప్రతిపక్షాల మధ్య కూటమి మధ్య కూడా ఎన్నికల వేడి కూడా పెరగబోతుంది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 24 లోక్సభ స్థానాలకి 175 అసెంబ్లీ నియోజకవర్గాలకి కూడా పోలింగ్ అభ్యర్థులను ప్రకటించింది. అదేవిధంగా ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ కూడా నిన్నటికి 128 అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా అభ్యర్థులను ప్రకటించింది. ఈ రోజు రేపట్లో లేని పక్షంలో కూటమి సభ చిలకలూరుపేటలో సభ పూర్తయిన తర్వాత మిగతా అభ్యర్థులను కూడా ప్రకటించాలని తెలుగుదేశం నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే ఒక కీలకమైన అంశం ఏంటంటే శ్రీహరి, ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్లు ఎన్నికల్లో జోక్యం చేసుకుంటున్నారని ప్రధాన ప్రతిపక్షాలన్నీ కూడా ఆరోపించాయి. ఈ రోజు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ నోటి వెంట వాలంటీర్లు ఎవరు కూడా ఎన్నికల ప్రక్రియలో పాల్గొనడానికి వీలు లేదు, అదేవిధంగా కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా ఎన్నికల ప్రక్రియలో పాల్గొనడానికి వీల్లేదు అని చెప్పి స్పష్టంగా చెప్పారు. ఒకవేళ ఎవరైనా అలా పాల్గొన్నారు అంటే మాత్రం రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ అంటే ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని వివిధ సెక్షన్ల ప్రకారం వాళ్ళ మీద క్రిమినల్ కేసులు నమోదు చేస్తాము అని కూడా స్పష్టంగా హెచ్చరించారు. ఇక దీంతో పాటు ఆంధ్రప్రదేశ్లో 2.5 లక్షల మంది వాలంటీర్లు పనిచేస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారని ప్రధాన ప్రతిపక్షం సాక్ష్యాధారాలతో సహా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. అదేవిధంగా సచివాలయ స్టాఫ్తో ఎన్నికలు జరపాలి అని చెప్పి ఇప్పుడున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైతే ప్రయత్నం చేసిందో దానికి కూడా ఫుల్ స్టాప్ పడింది. దాదాపుగా 1,25,000 మంది సచివాలయ ఉద్యోగులు ఉన్నారు. వాళ్ళు పోలింగ్ కేంద్రాల్లో సపోర్టింగ్ స్టాఫ్ అంటే మనం వెళ్తే వేలు మీద ఇంకు గుర్తు పెట్టడానికి మాత్రమే వాళ్ళని పరిమితం చేశారు. యథావిధిగానే ఏదైతే వద్దనుకుందో ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్నికల విధులకి టీచర్లను దూరంగా ఉంచాలి అని చెప్పి ఆర్డర్స్ జారీ చేసిందో దానికి భిన్నంగా ఆంధ్రప్రదేశ్లో అదే ఉపాధ్యాయులు, లెక్చరర్లు, టీచర్లు, సెకండరీ గ్రేడ్ టీచర్స్, బీఈడి, స్కూల్ అసిస్టెంట్స్ వీళ్ళంతా కూడా పండిట్స్ వీళ్ళంతా కూడా ఎన్నికల ప్రక్రియను నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం ఏదైతే వద్దనుకుందో అదే ఇప్పుడు ఎన్నికల ప్రక్రియలో జరుగుతుంది. అదేవిధంగా మరికొద్దిసేపట్లోనే ప్రధాన